పట్టాలు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ లో ఆ కాన్స్టిట్యూన్సీ లో ఎంతమందికి ఇచ్చినాం అనే దాని మీద పోయినాము. ఇలా నర్సన్ ఏం చెప్తున్నాడో 40,000 మెజార్టీ అంటాడు. ఇదే శేషు సారు సాక్షిగా, ఇదే మా పల్లన్న రెడ్డి గారి సాక్షిగా, ఇదే ఐలీసు మా శ్రీకాంత్ సాక్షిగా 14వ తారీఖు సాయంత్రం తప్పకుండా ఈ డెబిట్ లో మనం కలుద్దాము. రెండవ లీడింగ్ లో బీఆర్ఎస్ పార్టీ 20 నుంచి 30,000 మెజార్టీతో గెలిచి రెండవ స్థానంలో బీజేపీ పార్టీ ఉంటుంది, మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఎందుకు ఉంటుందంటే నేను చెప్తా. గౌరవ మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంట్ చూద్దాం, గౌరవ జూపల్లి కృష్ణారావు గారి స్టేట్మెంట్ చూద్దాం, గౌరవ రాజగోపాల్ రెడ్డి గారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూద్దాం. మీరు 22 నెలలు చేసినటువంటి పరిపాలన సౌలభ్యంలో కేసీఆర్ గారు మీకు ఇచ్చిన రాష్ట్రంలో ఇన్కమ్ ఎంత ఉంది, 22 నెలల్లో మీరు పర్ క్యాపిటల్ ఎంత పెంచరు, స్టేట్ ఇన్కమ్ ఎంత పెంచరు, 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక వైన్ షాప్ టెండర్ 3 లక్షలు చేసి 3,000 కోట్లు ఎట్లా దోచుకున్నాడు కూడా నేను చెప్తా. కాంగ్రెస్ వైఫల్యం కాదు, కాంగ్రెస్ కుదుపులు కాదు, కాంగ్రెస్ కల్లోలో పడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన రాబోయే కాలంలో టీడీపీలో జైన్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఉందంటే మల్లికార్జున ఖార్గే ఏం మాట్లాడుతున్నారంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాక మొత్తం కాంగ్రెస్ మాట కనుమరుగైపోయింది, ఆయన మన పార్టీలో ఉండడని స్టేట్మెంట్ మల్లికార్జున. మీరేమంటున్నారు? మళ్ళీ టీడీపీ ఇక్కడ వేలునుకుంటే టీడీపీ చిగురిస్తుంది అంటున్నారా? ఒక మాట పేపర్లలో వచ్చింది, దాన్ని ఎవరు ఖండించలేదు. అవును, మీరు చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళా చిగురిస్తే అనుకుంటున్నారా? దీని వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనుకుంటున్నారా? రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ ను బతికించుకోవాలంటే చరిత్ర చూసుకుంటే 3-4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి మారడానికి ఆస్కారం ఉంది. మారితే రేవంత్ రెడ్డి గారు ఆయన బలగంతో మన చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో మళ్ళీ టీడీపీలో చేయడానికి ఆస్కారం ఉంది అని కొంతమంది వాళ్ళ మంత్రులు చెప్తున్నటువంటి అవసరం. ఇవాళ క్యాబినెట్ లో ఏం జరిగిందనేది ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి ఒక్కడే పోతారా? రేవంత్ రెడ్డి వెనుక ఒక బలగం ఉందా? బలగం ఉంటే రేవంత్ రెడ్డి వెంట ఎంతమంది ఉన్నారు? ఎందుకు రాజగోపాల్ రెడ్డి బలగం ఏమవుతుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఒప్పుకుంటారు? అటు పొన్నం ప్రభాకర్ ఎందుకు ఒప్పుకుంటారు? తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలే కాదని నిర్ణయాలు తీసుకుంటారా నాయకులు? నేను ఏమంటానంటే, నేను కాంగ్రెస్ కు సపోర్ట్ గా టీడీపీ ఉంది, టీడీపీకి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న వ్యవహారం చూస్తున్నా. లగిచర్ల వ్యవహారం మొదలు పెడితే వీళ్ళ అభివృద్ధి, వీళ్ళ సంక్షేమము, డైరెక్షన్ అంతా ఆయనే ఉన్నదనేది సూచనాప్రాయంగా వాళ్ళ వ్యక్తులే చెప్తున్నారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా విభిన్న వ్యక్తులు ఇలా టీడీపీ వాళ్ళే మెయిన్ లీడ్ చేస్తున్నారు. వేమ నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, మిగతా టీడీపీకి వెళ్ళి వచ్చిన నాయకులు కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కల్లోలం అంతా బయటపడిపోయింది. కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ చేయకుండా బయటపడడానికి కారణం ఏంటంటే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదు, స్టేట్ ఇన్కమ్ లేకుండా ఆగమాగం అయిపోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకు ఆగమవుతున్నారంటే ఇలా అన్ఎక్స్పెక్టెడ్లీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. మరి కనీసం ఒక ఎమ్మెల్సీ లేడు ముస్లిము, ఒక ఎమ్మెల్యే లేడు ముస్లిము, ఒక ఎంపీ లేడు, ఒక నేను ఏమంటానంటే ఒక మినిస్టర్ లేడు, కనీసం ఒక ఎమ్మెల్యే ముస్లిం కన్నా ఇస్తారని ప్రజలంతా గ్రహించిన తర్వాత ఇలా ఒక రౌడీ షెడ్యూల్ కేసు ఉన్నటువంటి వ్యక్తులకు మీరు సీట్లు ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే వాట్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, సంక్షేమం ఎటు పోతుంది, అభివృద్ధి ఏం పోతుంది, ఆయన హామీలన్నీ ఏం పోతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బంగారం రేటు బాగా పెరిగింది, తులం బంగారం లేకుండా పోయింది. 2,000 రూపాయలు పెంచిన 4,000 అది లేకుండా పోయింది. 4,000 రూపాయలు అంటే ఈ అంశాలే జూబ్లీస్ ఎన్నికను డిసైడ్ చేస్తా అనుకుంటున్నారు. తులం బంగారు, 4,000 పెన్షన్లు. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, రేపు పొద్దున ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉన్నట్టు లెక్క. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు కొట్టొచ్చినట్టు కాబట్టి అని ప్రజలు గ్రహిస్తారు. అదే స్టేట్మెంట్ నేను ఫస్ట్ ఇచ్చినా, ఇప్పుడు ఇస్తున్నా. నేను ఏమంటున్నాంటే మీ హామీలు ఎక్కడ పోయినాయి, మీ 420 స్కీములు ఎక్కడ పోయినాయి, ఒక్క హామీ కనీసం చెప్పండి. నేను ఇవాళ నరసన్న, ఇలా మీ ఐన్యూస్ వేదికగా నేను ఎవరిని అడగలేదు, నరసన్ననే అడుగుతున్నా. మీ రుణమాఫీ 11,000 కోట్లు ఇక్కడ ఎక్కడ పోయింది? మీ రైతు బంధు రెండు క్రాప్లు ఎగ్గొట్టింది ఎక్కడ పోయింది? 2,500 రూపాయల లేడీస్ ఎక్కడ పోయింది? ఇంకా చెప్పాలంటే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కడ పోయింది? ఇప్పటికీ 22 నెలలుగా స్కాలర్షిప్లు ఇవ్వకుంటే, ఫీజు రియంబర్స్మెంట్ కాకుంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సర్టిఫికెట్లు రావడం లేదు. రేవంత్ రెడ్డి ఎంత బూతులు మాట్లాడిండో అదే స్థాయిలో అదే బూతులు రివర్స్ రేవంత్ రెడ్డి గారికి వస్తున్నాయి సోషల్ మీడియాలో.
అది మనం గ్రహించాలి. ఆ అంశం అట్లా ఉంచితే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అబద్ధం అన్నట్టు. నేను ఏమంటానంటే మేము ఓడిపోయినామని మీరే చెప్తారు, మీరు గెలిచిరండి. మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మీ సూత్రాలు, మీ 420 స్కీములు, 6 గ్యారెంటీలు అట్టర్లీ ఫెయిల్ అయిపోయినాయి. మొత్తానికి ఫెయిల్ అయినాయి. ఒక్కటి కాదు, 99% ఫెయిల్ అయిపోయిందని ప్రజలు గ్రహిస్తున్నారు. వెంకరెడ్డి గారు చెప్తున్నారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, సొండ సురేఖ